అధికార పార్టీలో టికెట్ల ప్రకటనతో అసంతృప్తులు బయటపడుతుంటే ప్రతిపక్ష టీడీపీలో ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దశలోనే అసంతృప్తి రాజుకుంటోంది. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై పార్టీ ఎటువంటి ప్రకటన చేయకున్నా మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనే తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు నేతలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ ఇద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి అనంతపురం కాగా మరొకటి హిందూపురం. ఈ 2 సీట్ల నుంచి 2 బీసీ నేతలను పోటీకి పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి ఇదే విషయం తేల్చి చెప్పింది అధిష్టానం. దీంతో బీసీ నేతలను బరిలోకి దింపడం పక్కా అన్న విషయం తేలిపోయింది. అయితే పార్టీ పరిశీలనలో బీసీ నేతలు అయిన కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి పేర్లు ఉన్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆ ఇద్దరు నేతలు అసంతృప్తి చెందుతున్నారని చెప్తున్నారు. అనంతపురం పార్లమెంటుకు కాల్వ శ్రీనివాసులు, హిందూపురం లోక్సభ అభ్యర్థిగా బీకే పార్థసారథిని నిలుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కాల్వ శ్రీనివాసులు బోయ సామాజిక వర్గం నేత కాగా బీకే పార్థసారథి కురబ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ఇద్దరిని పార్లమెంటు బరిలో నిలిపితే బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ ఆలోచిస్తోందని చెప్తున్నారు. అయితే కాల్వ శ్రీనివాసులు ఈ ప్రచారాన్ని కొట్టిపడేస్తున్నారు. గతంలో రాయదుర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన కాల్వ శ్రీనివాసులు మళ్లీ అదే సీటును ఆశిస్తున్నారు. అధిష్టానం కూడా తనకు రాయదుర్గం సీటు ఇస్తాను అని హామీ ఇచ్చిందని ఆయన చెబుతూ ఉండడంతో అనంతపురం పార్లమెంటు అభ్యర్థిపై ఉత్కంఠ ఏర్పడుతోంది. అయితే తాను రాయదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని కాల్వ శ్రీనివాసులు చెబుతూ ఉండడం పార్టీ ధిక్కార స్వరంగా ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. కాల్వ శ్రీనివాసులు ఆశిస్తున్న రాయదుర్గం అసెంబ్లీకి సీనియర్ నేత దీపక్ రెడ్డి పేరుతో పాటు పూల నాగరాజు అనే నేత పేరు పరిశీలిస్తున్నారు అంటున్నారు. ఎంపీగా పోటీకి కాల్వ విముఖత ప్రదర్శిస్తే రాయదుర్గం సీటుకు తీవ్ర పోటీ ఉన్నట్లే భావిస్తున్నారు. ఇక హిందూపురం లోక్సభ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న బీకే పార్థసారథి కూడా విముఖంగా ఉన్నారంటున్నారు. ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పార్థసారథి పెనుగొండ అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. ఇదే సీటును కురబ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత సవిత ఆశిస్తున్నారు. వైసీపీ కూడా ఈ నియోజకవర్గం నుంచి మహిళా నేత మంత్రి ఉషశ్రీ చరణ్ ను రంగంలోకి దింపుతోంది. కురబ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉషశ్రీపై అదే సామాజిక వర్గానికి చెందిన నేతను పోటీకి పెట్టాలని టీడీపీ ఆలోచిస్తోంది. అయితే తాను కురబ సామాజిక వర్గానికి చెందిన నేతను కనుక తనకే ఛాన్స్ ఇవ్వాలని, తనకు పార్లమెంటుకు పోటీ చేసే ఆలోచన లేదని పార్థసారథి చెబుతూ ఉండడంతో అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో కీలకమైన 2 బీసీ నేతలు పార్లమెంటుకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. 1-2 రోజుల్లో టీడీపీ జనసేన పార్లమెంటు అభ్యర్థుల ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున అంతవరకు ఈ 2 సీట్లపై ఉత్కంఠ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.